ఇక ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నాసి రకం ఆలుగడ్డ విత్తనాలను ఆపాలని జహీరాబాద్ ఆలుగడ్డ రైతులు డిమాండ్ చేశారు. ఇక ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అధిక రేటుకు నాసి రకం విత్తనాలను సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రంలోనే అధిక దిగుబడిని ఇచ్చే తక్కువ ధర కలిగిన ఆలుగడ్డ విత్తనాలను సరఫరా చేసి రాష్ట్ర రైతులకు లాభం చేయాలని కోరుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధిక రేటు కలిగిన నాసి రకం విత్తనాల సరఫరాను నిలిపివేసిందని గుర్తు చేశారు. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాల నుండి నాసి రకం విత్తనాలు వస్తున్న పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది బయట నుంచి మన తెలంగాణ మార్కెట్ లో ఆలుగడ్డ వస్తుంది. ఎస్పెషల్లీ జహీరాబాద్ కాన్స్టిట్యున్సీలో 8,000 ఎకరాల్లో మన మెయిన్ పంట ఆలుగడ్డ పంట. మాకు ఇప్పుడు బయట నుంచి ఏం ఆలుగడ్డ వస్తుంది, ఆ ధర మార్కెట్ లో 10 రూపాయలు కిలో పోతుంది. ఇప్పుడు మెయిన్ పర్పస్ ఇది ఏముంది అంటే బయట నుంచి ఏమేమి వస్తుంది యూపీ, ఎంపీ నుంచి ఆ ఆలుగడ్డకి తెలంగాణ మార్కెట్లో రాయని ఇది స్టాప్ చేయాలి. ఎందుకంటే మన రైతులకి మెయిన్ పంట ఉంది. 1 ఇయర్ వెయిట్ చేస్తారు ఆలుగడ్డకి. ఎస్పెషల్లీ కోహిర్ మండల్, జహరాసింగ మండల్లో ఎక్కువ ఆలుగడ్డ వాడతాము. ఇప్పుడు బయట నుంచి రావాలి ఆలుగడ్డ స్టాప్ చేస్తే ఇక్కడ మనకి మంచి ధర దొరుకుతుంది. ఇప్పుడు 10 రూపాయలు పోతుంది, మినిమం 18 to 20 రూపీస్ పోతే మనకి లాభం వస్తుంది. ఇప్పుడు 8 డేస్ నుంచి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. సీఎం కూడా రాసినాము అండ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ డిఎంఓకి కూడా రాసినాము. ఇప్పుడు ఈరోజు పోయి కలెక్టర్ మేడం దగ్గర కూడా కలిసినాము. మన మాణిక్రావు సార్కి కలిసి వాళ్ళ లెటర్ తీసుకొని ఏమేం ఉంది డీటెయిల్లో రాసినాము. లాస్ట్ టైం కూడా పోయింది, దాంట్లో కూడా మనకి లాస్ అయింది. ఏమేం పంటలు ఉంది దాంట్లో కూడా లాస్ అయింది. ఈ కూడా లాస్ వస్తే ఫుల్ ఇయర్ మనది లాస్ అయిపోతుంది. దాని గురించి మేము ఇది స్టాప్ చేస్తే మనకి బాగుంటుంది. గవర్నమెంట్ నుంచి సీరియస్ డిమాండ్ చేస్తున్నాము. బయట నుంచి ఆలుగడ్డ ఆపియాలి. ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2021 and 2022లో ఇట్లా సేమ్ ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ అప్పుడు ఆపిస్తున్నారు. అది సక్సెస్ఫుల్గా ఆపిస్తున్నారు. మనకి ఎప్పుడు 18 రూపీస్ మంచిగా మనకి మార్కెట్లో ప్రైస్ దొరికింది. ఇప్పుడు కూడా మినిమంగా 18 రూపీస్ పర్ కేజీ మనకి మా ధర దొరికితే ఏమైనా కొద్దిగా లాభం వస్తుంది. ఇక్కడ రైతుంది సమస్య సాల్వ్ అవుతుంది. దాని గురించి మేము పోతుంది వాళ్ళ గురించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాము. బయట ఆలుగడ్డ ఆపియాలి, మన లోకల్ ఫార్మర్స్ కి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది మెయిన్ క్రాప్ ఉంది, దానికోసం నేను చెప్తున్నాము, అది డిమాండ్ చేస్తున్నాను.